జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సంసారంలో సన్యాసం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు సంకల్పం దృక్పథం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. మీరు గత కొన్ని గురు సందేశాలను జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే, విశ్లేషించేటట్లయితే అవన్నీ మాతృత్వం అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుని అందించబడ్డాయి. మాతృత్వ సేవలు, మాతృసేవలు అనేటటువంటి అంశాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి. ఎందుకు ఈ విషయాన్ని గురించి ఎక్కువగా శ్రద్ధ వహించవలసి వచ్చిందంటే, మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతమైతే మానవ జీవిత పరమార్థం నెరవేరుతుంది. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం వైఫల్యం చెందేటట్లయితే జీవితం అసంతృప్తిగా, అశాంతిగా కొనసాగుతుంది, అదే రీతిలో ముగుస్తుంది. వాస్తవానికి మానవ పరిణామ క్రమంలో మానవుడు ఒంటరి జీవితాన్ని వదిలిపెట్టి, స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి సామూహిక సంఘ జీవనానికి మారటానికి మూల కారణం మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించుకోవటం కోసమే. మాతృత్వం అనేటటువంటి పవిత్రమైన యజ్ఞంలో స్త్రీ పురుషుల భాగస్వామ్యం ఉంటుంది. ఇద్దరు కలిసి సంయుక్తంగా కృషి చేస్తేనే ఆ పవిత్రమైనటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుంది. ఆ యజ్ఞం సఫలీకృతం అయితేనే జీవిత సంకల్పం నెరవేరుతుంది, జీవితం సంతృప్తిగా, స్వేచ్ఛగా, ఆనందంగా ముగుస్తుంది. అయితే మానవుడు ఒంటరి జీవితాన్ని వదిలి స్వేచ్ఛాయుత జీవితానికి స్వస్తి చెప్పి సామూహిక సంఘ జీవనానికి మారిన తర్వాత మాతృత్వం అనేటటువంటి యజ్ఞం భగ్నమైంది, సమూలంగా వైఫల్యం చెందింది. అందుకు మూల కారణం ఏంటి? సామూహిక సంఘ జీవనం వల్ల, స్థిర నివాసం వల్ల భార్యాభర్తల మధ్య మోహబంధాలు బలీయమయ్యాయి. మానవుడు ప్రకృతికి దూరమయ్యాడు. కుటుంబ పోషణ దశల వారీగా క్రమక్రమంగా క్లిష్టంగా మారింది. కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరు ఆధారపడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. వివాహ వ్యవస్థ వికటించింది, కుటుంబ వ్యవస్థ సమూలంగా వైఫల్యం చెందింది. అందువలన ప్రస్తుతం మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావటం లేదు. ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించగలిగితే భార్యాభర్తలు ఇద్దరు కూడా మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని విజయవంతం గావించినట్లే. అందువల్లనే మాతృత్వాన్ని గురించి దాదాపు 30 ఎపిసోడ్స్ను అందించడం జరిగింది. ఈ రోజుతో దాన్ని పూర్తి చేసుకుందాం. అయితే ఈరోజు సంకల్పం దృక్పథం అనే అంశాన్ని గురించి తెలియజేయబోయే ముందు సంసారంలోనే సన్యాసం అనే అంశాన్ని గురించి మరొకసారి మీకు గుర్తు చేస్తాను. సంసారం అంటే ఇద్దరి కలయిక, సన్యాసం అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి ఒంటరి జీవితం. సంసారం నుండి సన్యాసాన్ని అనుభవించడం చాలా సులభం. సంసారంలో ఇరుక్కుపోతే సన్యాసాన్ని అందుకోవటం బహు కష్టతరం. సంసార జీవితానికి ముందే సన్యాసాన్ని పుచ్చుకుంటే ఆ సన్యాసం కూడా చాలా కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే హార్మోన్స్ ప్రభావం వలన సహజ సిద్ధమైనటువంటి సెక్స్ పరమైనటువంటి కోరికలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ సెక్స్ని గురించి, వైవాహిక జీవితాన్ని గురించి, మాతృత్వాన్ని గురించి, గర్భధారణను గురించి, గర్భావధిని గురించి, ప్రసవాన్ని గురించి, బిడ్డలను పెంచేటటువంటి విధానాన్ని గురించి, సంసార జీవితాన్ని గురించి సమూలంగా అధ్యయనం చేసి తెలుసుకొని
దాన్ని విజయవంతం గావించేటట్లయితే సంసార జీవితం నుండి సన్యాసాన్ని అందుకోవటం చాలా సులభమవుతుంది. నవీన కాలమాన పరిస్థితులలో గురుకులాలు లేవు, ఆశ్రమాలు లేవు, పవిత్రమైనటువంటి నిర్జన నిర్మానుష్య ఏకాంత ప్రకృతిపరమైన స్థావరాలు కూడా లేవు. పైగా మానవుడు కుటుంబ వ్యవస్థలో పూర్తిగా బంధించబడ్డాడు. జీవితంలో వివాహ వ్యవస్థ అనేది ఒక భాగమైంది. సహజ సిద్ధంగానే హార్మోన్స్ ప్రభావం వలన యుక్త వయసు రాగానే సెక్స్ పరమైన కోరికలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాటిని బలవంతంగా అణుచుకునేటట్లయితే మానసిక రుగ్మతలు, మానసిక బలహీనతలు, మానసిక లోపాలు, మానసిక రోగాలు సంభవించే అవకాశం ఉంటుంది. సెక్స్ను పొరపాటును కూడా బలవంతంగా అణుచుకోకూడదు. అదొక ఆటం బాంబు లాంటిది. సెక్స్ను బలవంతంగా అణుచుకుంటే ఆ నెగటివ్ ఎనర్జీ శరీరంలో కానీ మనసులో కానీ ఎక్కడో ఒక చోట కేంద్రీకృతమై ఉన్మాదం పెరుగుతుంది, శాడిజం పెరుగుతుంది, క్రూరత్వం పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది. అందువల్ల వివాహానికి ముందే మాతృత్వాన్ని గురించి స్పష్టమైనటువంటి అవగాహనను ఏర్పరచుకొని ఆ తర్వాత వివాహం చేసుకొని మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించేటట్లయితే జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. వాస్తవానికి పురుషుడు కానీ స్త్రీ కానీ ఇద్దరు కూడా పరిపూర్ణం కాదు. ఒకళ్ళు ప్రకృతి అయితే మరొకళ్ళు పురుషుడవుతారు. ఒకళ్ళు క్షేత్రం అయితే మరొకళ్ళు క్షేత్రజ్ఞుడవుతారు. ఒకళ్ళు ఆధేయం అయితే మరొకళ్ళు ఆధారం అవుతారు. ఆధారం లేకుండా ఆధేయానికి ఉనికి లేదు కదా. ప్రకృతి లేకుండా పురుషుడికి అవకాశం లేదు కదా. పురుషుడు లేకుండా ప్రకృతికి అవకాశం లేదు కదా. క్షేత్రజ్ఞుడు లేకుండా క్షేత్రానికి అవకాశం లేదు కదా. క్షేత్రం లేకుండా క్షేత్రజ్ఞుడి యొక్క ఉనికిని తెలుసుకునే అవకాశం లేదు కదా. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఒకటే ఉండేటట్లయితే అది అసంపూర్ణమవుతుంది. 50% ఉండి కలిసిపోయేటట్లయితే పరిపూర్ణ జీవితం అవుతుంది. ఇది ప్రకృతి సూత్రం, ప్రకృతి నియమం, ప్రకృతి ధర్మం. నేను సృష్టించింది కానే కాదు. భార్యాభర్త ఇద్దరు కలిస్తేనే సంతాన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరి వల్ల సంతాన ప్రాప్తి, మాతృత్వం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ వేరువేరుగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది, అశాంతి కూడా ఉంటుంది. ఇద్దరు కలిసి మాతృత్వం అనేటటువంటి యజ్ఞంలో పాల్గొనేటట్లయితే వాళ్ళ జీవితం పరిపూర్ణమవుతుంది, సంతృప్తిగా కొనసాగుతుంది, ప్రశాంతంగా కొనసాగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకున్న తర్వాతనే వివాహాలను ప్రోత్సహించాలి. వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే గృహం స్వర్గం అవుతుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఇద్దరు కలిసి అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమగా, ఒద్దికగా జీవించే అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. ఎందువలన? కయ్యానికైనా, బియ్యానికైనా, నెయ్యానికైనా సమవుజ్జి ఉండాలంటారు. ఇద్దరు తమో గుణంలో ఉన్నా, ఇద్దరు రజోగుణంలో ఉన్నా, ఒకళ్ళు తమో గుణంలో మరొకళ్ళు రజోగుణంలో ఉన్నా, ఒకళ్ళు తమో గుణంలో మరొకళ్ళు సత్వగుణంలో ఉన్నా, ఒకళ్ళు రజోగుణంలో మరొకళ్ళు సత్వగుణంలో ఉన్నా అది అసమానంగా ఉంటుంది, అవకతవకలుగా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది.
కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే జీవిత పరమార్థం నెరవేరాలంటే ఇద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఆప్యాయంగా జీవించాలి. అందుకు ఇద్దరు సత్వగుణంలో జీవించగలగాలి, హృదయ మట్టంలో జీవించగలగాలి, హృదయ స్పందనతో జీవించగలగాలి, బాధ్యతగా జీవించగలగాలి. హృదయ మట్టం వికసించిందంటే మనిషిలో ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించినప్పుడు దానవత్వం సమూలంగా కరిగిపోతుంది, మానవత్వం వికసిస్తుంది, వెల్లువిరుస్తుంది. మానవత్వంతో జీవించే వాళ్ళు తప్పనిసరిగా ఐకమత్యంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు, ఆప్యాయంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, ఒద్దికగా ఉంటారు. చేపట్టిన కార్యక్రమాన్ని తప్పనిసరిగా సఫలీకృతం గావిస్తారు. ఇక్కడ మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరటంలో ఏం జరుగుతుందో ఒకసారి క్లుప్తంగా విశ్లేషించుకుందాం. మానవ జాతి ఒక్కటే, కానీ ఆ జాతిలో తప్పనిసరిగా లింగభేదం ఉంటుంది. ఆ లింగభేదానికి మూల కారణం సెక్స్ క్రోమోజోములు, ఎక్స్ క్రోమోజోము, వై క్రోమోజోమ్. స్త్రీలలో ఒకే రకమైన అండాలు విడుదలవుతూ ఉంటాయి. నెలకి ఒకసారి ఒక అండం మాత్రమే విడుదలవుతుంది. పురుషులలో 2 రకాల శుక్రకణాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అనూహ్యమైన సంఖ్యలో ఉంటాయి. వందల వేల లక్షల సంఖ్యలో రేతస్సు విడుదలవుతుంది. పురుషుడు రేతస్సును విడుదల చేయాలన్నా, రేతస్సును తయారు చేసుకోవాలన్నా విపరీతమైన శక్తిని వెచ్చించవలసి ఉంటుంది. అదేవిధంగా స్త్రీ అండాన్ని తయారు చేయటంలో కూడా విపరీతంగా శక్తి ఖర్చు అవుతుంది. ఈ విధంగా స్త్రీ పురుషులలో సెక్స్ పరమైన కోరికలు ఉత్పన్నమై మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావటానికి మూలం ఏంటంటే హార్మోన్ వ్యవస్థ. నేను మరోసారి చెప్తున్నాను, నాడీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి, రక్షక వ్యవస్థ బలంగా ఉండాలి. ఈ 3 వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే మనిషి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం గావించుకుంటాడు. పురుషుడికి ఆరోగ్యం ఉండాలి, శారీరక దృఢత్వం ఉండాలి, శరీరం బలంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. వీటన్నిటికి మించి మనోబలం ఉండాలి, సమర్థత ఉండాలి, ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మరి స్త్రీలలో ఏముండాలి? వాళ్ళలో తప్పనిసరిగా అందం ఉండాలి, అంగసౌష్ఠం ఉండాలి, శరీరం తేజస్సుగా కాంతివంతంగా ఉండాలి. వీటన్నిటితో పాటు ఆరోగ్యం ఉండాలి. వీటన్నిటిని మించి అంతరంగ పవిత్రత ఉండాలి. స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉండి పురుషుడి బీజం పటిష్టంగా, దృఢంగా, శక్తివంతంగా ఉంటే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్షేత్ర బీజాలు సక్రమంగా ఉంటేనే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సమూలంగా వైఫల్యం చెందటానికి మూల కారణం పురుషుడు విడుదల చేసేటటువంటి బీజాలు బలహీనంగా ఉంటున్నాయి. స్త్రీ క్షేత్రాలు కలుషితమవుతున్నాయి. అందుకు మూల కారణం సామాజిక పరిస్థితులే. ధర్మం అడుగంటిపోవటం, ధనం ఆధిక్యతను సంతరించుకోవటమే. అన్ని రంగాలు కూడా ఆర్థికపరమైన అంశాల మీదనే కొనసాగుతున్నాయి. ఆర్థికపరమైన అంశాలు ఆధిక్యతను సంతరించుకున్న చోట అనురాగానికి, ప్రేమకి, ఆప్యాయతకి, ఐకమత్యానికి
ధర్మానికి, శీలానికి, నైతిక విలువలకు అవకాశమే ఉండదు. కాబట్టి ఒకే జాతిలో రెండు భాగాలు ఉన్నాయి, రెండు వర్గాలు ఉన్నాయి, స్త్రీ, పురుషుడు. స్త్రీలలో స్త్రీత్వం ఉంటుంది, అందుకు మూల కారణం ఈస్ట్రోజన్ హార్మోన్. పురుషులలో పురుషత్వం ఉంటుంది, అందుకు మూల కారణం టెస్టోస్టిరాన్. ఈ రెండు హార్మోన్స్ ప్రభావం వల్లనే స్త్రీ పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడతాయి, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏర్పడతాయి. పురుషుడి యొక్క శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా ఉంటుంది. స్త్రీ శరీరం మృదువుగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, అందం ఉంటుంది, అంగసౌష్ఠం ఉంటుంది. శరీరం పూర్తిగా కాంతివంతంగా, తేజవంతంగా ఉంటుంది. అందుకే పురుషుడు స్త్రీ వైపుకు ఆకర్షింపబడతాడు. పురుషుడు స్త్రీ వైపుకు ఆకర్షింపబడి లైంగిక ప్రేరణ బాగా జరిగితేనే రేతస్సు ఉత్పన్నమవుతుంది, ఆ రేతస్సు విడుదల గావించబడుతుంది. పురుషుడు ఒకసారి సెక్స్లో పాల్గొని రేతస్సును బయటికి పంపించేటట్లయితే శరీరం పూర్తిగా బలహీనపడుతుంది, శక్తి అంతా హరించుకుపోతుంది. ఆ విధంగా పురుషుడు రేతస్సును స్త్రీకి అందించి మాతృత్వం అనేటటువంటి యజ్ఞంలో తాను భాగస్వామ్యం కావాలంటే శరీరం పటిష్టంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. విడుదల చేసేటటువంటి రేతస్సు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి. ఇక స్త్రీని తీసుకోండి. ఒక అండం తయారు కావాలంటే ఎక్కువ మోతాదులో పోషక పదార్థం వినియోగించబడుతుంది. అండం విడుదలై ఫలదీకరణం జరగకపోతే గర్భాశయ కండరాల మొత్తం కూడా విచ్ఛిన్నమై విపరీతంగా బ్లడ్ బయటకు వస్తుంది. ఆ విధంగా ప్రతి నెల కొంత రక్తాన్ని ఋతుక్రమం ద్వారా స్త్రీ కోల్పోతూ ఉంటుంది, బలహీనపడుతుంది, అసౌకర్యంగా ఉంటుంది. ఆ సమయంలో ఆమె మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. అంటే మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చుకోవటంలో ఇద్దరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, కష్టపడుతున్నారో, బాధపడుతున్నారో మనం తెలుసుకుంటే చాలు. అసలు మానవ జీవితం దేనికోసం ఉత్పన్నమైంది? మాతృత్వం అనేటటువంటి సంకల్పం నెరవేరటం కోసమే కదా. ఆ మాతృత్వం అనేటటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవటం కోసమే భార్యాభర్త ఇద్దరు కూడా తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నారు కదా. కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇద్దరు కూడా అర్ధభాగాలే. 1+1 కానే కాదు. 1+1 అయితే అది 2 అవుతుంది. కానీ 1/2 + 1/2. అందుకే ఆ 2 అర్ధభాగాలు కలిస్తేనే పరిపూర్ణమవుతుంది. పురుషుడు విడుదల చేసేటటువంటి శుక్రకణంలో 23 క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. స్త్రీ విడుదల చేసేటటువంటి అండంలో 23 క్రోమోజోములే ఉంటాయి. అవి రెండు ఫలదీకరణం చెందిన తర్వాత 23 జతల క్రోమోజోములు అవుతాయి. కాబట్టి 46 క్రోమోజోములు అనకూడదు, 23 జతలు అనాలి. ఎందువల్ల? ఇరువురి భాగస్వామ్యం ఉంది కాబట్టి. కాబట్టి 1+1 = 1 కాదు. 1/2 + 1/2 = 1 అవుతుంది. ఫలదీకరణం జరిగినటువంటి బీజం కూడా పరిపూర్ణం కాదు. అది మగగానో ఆడగానో రూపాంతరం చెందుతుంది. కాబట్టి అది కూడా అర్ధభాగమే, అసంపూర్ణమే. ఇక తల్లి గర్భంలో బిడ్డ పెరిగేటప్పుడు ఆ సమయంలో తల్లి తన శక్తియుక్తులను మొత్తాన్ని వెచ్చిస్తుంది, సర్వస్వాన్ని దారబోస్తుంది. తన శక్తి మొత్తం బిడ్డ యొక్క పోషణకి, బిడ్డ యొక్క రక్షణకి సంపూర్ణంగా వినియోగించబడుతుంది. శరీరము, మనసు రెండు కూడా
బిడ్డ మీదనే కేంద్రీకరించబడతాయి. 9 నెలలు గర్భంలో బిడ్డను మొయ్యటం అంటే ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని అసౌకర్యాలు ఉంటాయో, ఎంత నీరసం ఉంటుందో, ఎంత ఇబ్బంది కలుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇదంతా దేనికోసం? ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించాలనేటటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసమే. కాబట్టి జీవితం మొత్తం ఒకే ఒక మూల సూత్రం మీద కొనసాగుతుంది. అదేంటంటే మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించడమే. స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవించేటప్పుడు, బిడ్డని పెంచి పోషించేటప్పుడు పురుషుడు తప్పనిసరిగా ఆ స్త్రీని రక్షించుకుంటూ ఉండాలి. ఆమెకు భౌతిక అవసరాలు తీరుస్తూ ఉండాలి. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. ఆమె చుట్టూ రక్షక వలయంలాగా ఏర్పడాలి. ఆ యజ్ఞం సఫలీకృతం అయ్యేంత వరకు ఆమెను వెన్నంటి ఉండాలి. చూసారా, ఇద్దరి జీవితాలు ఎంత పెనవేసుకుపోతున్నాయో. భార్యాభర్త ఇద్దరి మధ్య వ్యతిరేకత ఉంటే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సమూలంగా వైఫల్యం చెందుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సమూలంగా విజయవంతమవుతుంది. ఇదే కీలకమైనటువంటి అంశం. భార్యాభర్తలు ఇద్దరు కూడా అవగాహన లేకుండా సంసార జీవితాన్ని కొనసాగించేటట్లయితే వాళ్ళ పాపం అంతా బిడ్డలకు శాపంగా మారుతుంది. అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైనటువంటి బిడ్డను సమాజానికి అందించగలిగితే తల్లిదండ్రుల అంతరంగం సంతృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆనందానికి మూలమవుతుంది. కాబట్టి సంకల్పం నెరవేరితేనే ఆనందం కలుగుతుంది. సంకల్పం నెరవేరకపోతే అసంతృప్తి, అశాంతి తారాస్థాయిలో ఉంటాయి. కాబట్టి భార్యాభర్త ఇద్దరు కూడా ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవటం కోసం 100% మాతృత్వం అనేటటువంటి అంశం మీదనే తమ దృష్టిని కేంద్రీకరించాలి, తమ శక్తియుక్తులన్నింటినీ వినియోగించాలి. ఇక తల్లి గర్భం నుండి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కనీసం 2 దశాబ్దాల వరకు ఆ బిడ్డ యొక్క పోషణ భారం తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. ఇది ఎంత కష్టమో మీరు ఆలోచించండి. నవీన కాలమాన పరిస్థితులలో కనీస అవసరాలు తీరక అందరూ కూడా సతమతం అవుతుంటే భార్యాభర్త ఇద్దరు కలిసి కుటుంబాన్ని కొనసాగించడమే కష్టం అనుకుంటే బిడ్డల్ని దాదాపుగా 2 దశాబ్దాల వరకు పెంచి పోషించడం అనేది ఎంత ఇబ్బందికరమో ఒకసారి ఆలోచించండి. ఇటీవల కాలంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వల్ల బిడ్డల యొక్క సంఖ్య కుదించబడుతుంది. కానీ ఒకప్పుడు 10 మందిని కనేవాళ్ళు. వాళ్ళ జీవితాలు 2 కూడా బిడ్డల కోసమే కేటాయించబడతాయి. త్యాగంలోనే యోగం ఉంటుంది. ఆ త్యాగానికి మారు పేరుగా తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి. బిడ్డల్ని బాధ్యతాయుతంగా పెంచి పోషించాలంటే తల్లిదండ్రి ఇద్దరు కూడా ఆధ్యాత్మికంగా పరిణతి చెంది ఉండాలి. ఇద్దరు కలిసి జీవిస్తూ ఉంటే శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఇద్దరి మధ్య విభేదాలుంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. మీరు సమాజంలో కూడా విజయవంతమైనటువంటి కుటుంబాలను గమనించండి, వైఫల్యం చెందినటువంటి కుటుంబాలను గమనించండి. వైఫల్యం చెందినటువంటి కుటుంబాల్లో తప్పనిసరిగా భార్యాభర్తలకు మధ్య విభేదాలు ఉంటాయి. విజయవంతమైనటువంటి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఐకమత్యం ఉంటుంది. ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే
మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతమైతే, ఆ సంకల్పం నెరవేరితే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. ఆ సంకల్పం నెరవేరకపోతే అంతరంగం ఇంకా కలుషితమవుతుంది. ప్రస్తుతం కుటుంబ పోషణ ప్రధాన ధ్యేయంగా భావిస్తూ ఆర్థిక వనరులను అవసరానికి మించి సేకరించుకునేటటువంటి ఆ యజ్ఞంలో, ఆ కార్యక్రమంలో పురుషుడు పూర్తిగా బలహీనమవుతున్నాడు, నిర్వీర్యమైపోతున్నాడు, నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నాడు, ధర్మాన్ని కాలరాస్తున్నాడు, శీలాన్ని తాకట్టు పెడుతున్నాడు. అందువల్ల శరీరం బలహీనమై సెక్స్లో పాల్గొనలేకపోతున్నాడు. సెక్స్లో పాల్గొనాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, సమర్థత ఉండాలి, ధైర్యం ఉండాలి, మనోబలం ఉండాలి. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చినటువంటి వ్యక్తులు, ధర్మాన్ని కాలరాచినటువంటి వ్యక్తులు, శీలాన్ని తాకట్టు పెట్టేటటువంటి వ్యక్తులు ధైర్యంగా ఉండలేరు, మనోబలం ఉండదు, సమర్థత కూడా ఉండదు. పురుషుడు సెక్స్లో పాల్గొనాలంటే అంగస్తంభన జరగాలి, మనసు ప్రశాంతంగా, ప్రేమగా, పవిత్రంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. భార్య పట్ల భర్తకు ప్రేమ ఉంటేనే భర్త యొక్క అంగం సమర్థవంతంగా వ్యాకోచిస్తుంది. భార్య పట్ల ప్రేమ లేకపోయినా, వ్యతిరేకత ఉన్నా, తన అంతరంగం బలహీనంగా ఉన్నా, మనసులో ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, శాంతి అసంతృప్తి ఎక్కువగా ఉన్నా, శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి అంగస్తంభన జరగదు. అప్పుడు సెక్స్ పట్ల విముఖత కలుగుతుంది, అసమర్థత పెరుగుతుంది, నపుంసకత్వం పెరుగుతుంది, వంధ్యత్వం పెరుగుతుంది. అక్కడే మనిషి పూర్తిగా డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎక్కువ మంది భార్యాభర్తల విడాకులు కోరుకోవటానికి మూల కారణం కూడా సెక్స్లో తృప్తి పడకపోవటమే. మాతృత్వాన్ని అందించలేనటువంటి భర్తను భార్య భరించలేదు. సెక్స్ పరమైనటువంటి కోరికలను తీర్చుకునే విధంగా భార్య జీవితం కొనసాగకపోతే భర్త తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతాడు. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే తమోగుణం, రజోగుణం రెండు కూడా తారస్థాయిలో ఉండటం, సత్వగుణం తక్కువగా ఉండటం, శారీరక మమకారం ఎక్కువగా ఉండటం, ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉండటం. కాబట్టి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావాలంటే మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి, ఫిజికల్ ప్రిపరేషన్ కూడా ఉండాలి. శరీరము మనసు రెండు సంసిద్ధంగా ఉండాలి. దానికి సనాతన ధర్మం అనేది తప్పనిసరిగా అవసరం. అందుకు ఆధ్యాత్మికత అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇటువంటి ఆధ్యాత్మికతను గురించి వివాహానికి ముందే తెలుసుకోగలగాలి. విద్యా విధానంలో మాతృత్వం అనేటటువంటి అంశం ఒక భాగం కావాలి. దేనికోసమైతే జీవితం కేటాయించబడిందో దానిని గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకుంటేనే ఆ అంశాన్ని మనం సఫలీకృతం గావించగలుగుతాం. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరాలంటే మాతృత్వాన్ని గురించి సంపూర్ణ అవగాహన ఉండాలి కదా. భారతదేశంలో బాండెడ్ మ్యారేజెస్ ఉన్నాయి, పాశ్చాత్య దేశాలలో కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఉన్నాయి. భారతీయులు సెక్స్ను బలవంతంగా అణుచుకుంటున్నారు. ఇటీవల కాలంలో సెక్స్ను విచ్చలవిడిగా దుర్వినియోగపరుచుకుంటున్నారు. పాశ్చాత్యులు ఎప్పటి నుంచో సెక్స్ని ఒక విలాసవంతమైనటువంటి అంశంగా భావిస్తూ
మాతృత్వానికి నోచుకోలేకపోతున్నారు. అది ప్రమాదమే, ఇది ప్రమాదమే. కాబట్టి తల్లిదండ్రి ఇద్దరు కలిసి ఒక బీజాన్ని అందిస్తారు. ఆ బీజం ద్వారా ఒక జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవితం అసంపూర్ణంగా ఉంటుంది, అది పాక్షికంగా ఉంటుంది. అటువంటి జీవితం పరిపూర్ణం కావాలంటే మరలా తప్పనిసరిగా మాతృత్వం కావాలి. కాబట్టి రెండు అర్ధ జీవితాలు కలిసి పరిపూర్ణమైన జీవితాన్ని అందించడం సాధ్యం కాదు. రెండు అర్ధ బీజాలు కలిసి పరిపూర్ణమైనటువంటి బీజం ఏర్పడినప్పటికీ ఆ బీజం ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి జీవితం కూడా అర్ధభాగంగానే ఉంటుంది. అటువంటి అర్ధభాగం పరిపూర్ణం కావాలంటే మరొక అర్ధభాగంతో కలవాల్సిందే. ఈ విధంగా జీవాత్మ పరమాత్మల మాదిరిగానే, క్షేత్రము క్షేత్రజ్ఞుడి మాదిరిగానే, ప్రకృతి పురుషుల మాదిరిగానే మానవ జీవితం కూడా పాక్షికంగా కొనసాగుతుంది, అసంపూర్ణంగా కొనసాగుతుంది. అయితే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతమైందనుకోండి, జీవిత సంకల్పం నెరవేరుతుంది. జీవిత సంకల్పం నెరవేరిందనుకోండి, అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. కాబట్టి నేను మీకు తెలియజేసేటటువంటి కీలకమైన అంశం ఏంటంటే, మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించినటువంటి భార్యాభర్తలు ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. మాతృత్వం అనేటటువంటి యజ్ఞంలో వైఫల్యం చెందేటట్లయితే అంతరంగంలో అసంతృప్తి, అశాంతి తారాస్థాయిలో ఉంటాయి. కాబట్టి ఎంత సాధన చేసినా సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరు. సంస్కార శుద్ధి జరగాలంటే సంతృప్తి ఉండాలి, ప్రశాంతత ఉండాలి. మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావిస్తేనే సంతృప్తి, ప్రశాంతత కలుగుతాయి. కాబట్టి కీలకం ఎక్కడుంది? మాతృత్వంలోనే ఉంది. కాబట్టి మాతృత్వం అనేది ఒక బలమైనటువంటి సంకల్పం, జీవిత సంకల్పం, జీవితాశయం. దానిని సక్రమంగా నెరవేర్చుకోవటం కోసం మనిషికి బుద్ధి, విచక్షణ, వివేచన, విచారణ, విశ్లేషణ, హృదయ మట్టం, హృదయ స్పందన, బాధ్యత అనేటటువంటి అంశాలను గురించి తెలియజేయవలసి వచ్చింది. కాబట్టి సంకల్పం నెరవేరిందనుకోండి, సంస్కారాలు దగ్ధమవుతాయి. సంకల్పం నెరవేరలేదనుకోండి, సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది. ఇవాళ మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సంపూర్ణంగా వైఫల్యం చెందుతుంది. గమనించండి, సంతాన ప్రాప్తి పడిపోతుంది, స్పెరమ్ కౌంట్ పడిపోతుంది, ఎగ్ రిలీజ్ కావటం లేదు, హార్మోన్స్ మొత్తం సమతుల్యాన్ని కోల్పోతున్నాయి. భార్యాభర్తలు బలవంతంగా కలిసిమెలిసి జీవించలేక విడిపోతున్నారు. కొంతమంది వివాహం చేసుకోవటానికి ఇష్టపడలేదు, కొంతమందికి వివాహం అయ్యే అవకాశం కూడా లేదు. వివాహానికి ముందే సెక్స్ జీవితాన్ని అనుభవించేటట్లయితే ఆ సెక్స్లో ఉన్నటువంటి మాధుర్యం హరించుకుపోతుంది. అది మాతృత్వం అనేటటువంటి యజ్ఞం కోసమే కేటాయించబడేటట్లయితే వివాహం తర్వాత ఆ జీవితం మధురాతి మధురంగా ఉంటుంది. ఇవాళ ప్రపంచ మానవాళి పరిస్థితిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వివాహానికి ముందే అంతరంగం కలుషితమవుతుంది. అసలు వివాహం యొక్క అవసరం ఏమిటో తెలియటం లేదు. సెక్స్ కోసమే వివాహం అనేటటువంటి భావన కొందరిలో ఉంది. సెక్యూరిటీ కోసం వివాహం అనే భావన మరొకరిలో ఉంది. ఒకరికి మరొకరు తోడుగా ఉండాలి అనే భావంతో వివాహాలు చేసుకుంటున్నారు. అందువల్ల జీవిత పరమార్థం ఏమిటి అనే విషయంలో ఎవరికి అవగాహన ఉండటం లేదు.
నేను దీని గురించి లోతుగా అధ్యయనం చేశాను. ఏ కుటుంబంలోనైతే భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుందో ఆ కుటుంబం స్వర్గం అవుతుంది. ఏ కుటుంబంలోనైతే భార్యాభర్తల మధ్య విభేదాలు, కొట్లాట్లు, గొడవలు, అనుమానాలు, అపార్థాలు ఉంటాయో ఆ ఇల్లు నరకం అవుతుంది. నరకంలో ఉండేటట్లయితే రాక్షసులకే జన్మనిస్తాం, స్వర్గంలో ఉండేటట్లయితే దేవతలకు జన్మనిస్తాం. కాబట్టి జీవితాన్ని గురించి అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించడం అంత దుర్మార్గం మరొకటి ఉండదు. అది పెద్ద నేరం అవుతుంది. అది ఒక రకంగా శిక్ష అవుతుంది. అందుకే ఇవాళ మానవ జాతి మొత్తం కూడా శిక్షను అనుభవిస్తుంది. దాని నుంచి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ప్రపంచ దేశాలన్నింటిలో సనాతన ధర్మం ఒక్కటే ప్రపంచాన్ని కాపాడగలుగుతుంది. అటువంటి సనాతన ధర్మం పుట్టినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. అయితే సంసార జీవితంలో ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తూ కుటుంబ బాధ్యతలను ఎవరైతే సక్రమంగా నిర్వహించగలుగుతారో వారి జీవితంలో విజయవంతమవుతారు. జీవిత పరమార్థం నెరవేరుతుంది, జీవిత ఆశయం నెరవేరుతుంది, జీవిత సంకల్పం నెరవేరుతుంది, జీవితం అన్ని విధాలా సద్వినియోగపడుతుంది. అట్టి స్థితిలో అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. అంతరంగం సమూలంగా శుద్ధి అయిందనుకోండి, జీవుడు కరిగిపోతాడు. జీవుడు కరిగిపోయిన తర్వాత జీవుడు లేని దేహంతో జీవితాన్ని కొనసాగించేటట్లయితే ఆ వ్యక్తి దేవుడవుతాడు. ఆ దేవుడు తన అనుభవ సారాన్ని ప్రపంచానికి అందించగలగాలి. తాను అనుభవించినటువంటి అనుభవ సారాన్ని ఏ విధంగా అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకుని జీవభావాన్ని కరిగించుకున్నాడో దాని గురించి బాధ్యతాయుతంగా ప్రపంచానికి తెలియజేయాలి. ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో తాను కీలక పాత్ర పోషించాలి. జీవుడు కరిగిపోతే, జీవభావం లేకపోతే శరీరం కేవలం ఒక ఉపకరణం అవుతుంది. అటువంటి వ్యక్తినే దేవుడు అంటారు. స్త్రీ అయితే దేవత అవుతుంది, పురుషుడైతే దేవుడు అవుతాడు. మరి వాళ్ళు ఏం చేయాలి? తమ జీవిత అనుభవాన్ని ప్రపంచానికి పంచగలగాలి, అందించగలగాలి, తెలియజేయగలగాలి, ప్రచారం చేయగలగాలి. అనుభవాన్ని ప్రచారం చేయటం వేరు, సమాచారాన్ని అందించటం వేరు. అనుభవాన్ని ప్రచారం చేసేటట్లయితే, అనుభవాన్ని అందించేటట్లయితే అది సత్యం అవుతుంది. అటువంటి అనుభవాన్ని అందించాలంటే పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జీవితాన్ని ఒక సక్రమైనటువంటి పంథాలో కొనసాగించగలగాలి. తాను పొందినటువంటి అనుభూతిని, ఆనందాన్ని సమాజానికి అందించాలనేటటువంటి బలమైనటువంటి దృక్పథం ఉండాలి. నా జీవితంలో ప్రతి క్షణం, నా శరీరంలో ప్రతి కణం ఈ సమాజానికి అంకితం కావాలి అనే భావంతో తనను తాను సమూలంగా సమాజానికి సమర్పించుకోవడమే దృక్పథం అవుతుంది. దృక్పథంలో వ్యక్తిగతమైనటువంటి ఫలాపేక్ష ఉండదు. ఆదర్శ ప్రపంచం కావాలి, ఆధ్యాత్మిక ప్రపంచం కావాలి, ప్రేమ ప్రపంచం కావాలి, స్వర్గ ప్రపంచం కావాలి, రామరాజ్యం కావాలనేటటువంటి భావంతో తన వంతు ప్రయత్నం చేయటమే. చేస్తున్నటువంటి కర్మకు సంబంధించేటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ప్రతిఫలాన్ని ఆశిస్తే బంధం అవుతుంది, ప్రతిఫలాన్ని ఆశించకపోతే అదే యోగం అవుతుంది, ముక్తి లేక మోక్షం అవుతుంది.
కాబట్టి సంకల్పానికి దృక్పథానికి మధ్యన ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి మీరు ఒకసారి బేరీజు వేసుకోండి. సంకల్పంతో జీవితం ప్రారంభం కావాలి, దృక్పథంతో జీవితం అంతం కావాలి. కొంతకాలం విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందించిన తర్వాత శరీర త్యాగం చేసి విశ్వంలో భగవంతుడు సునాయాసంగా కలిసిపోవాలి. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. కానీ దేవుడికి ఆకారం ఉంటుంది, రూపం ఉంటుంది, కంటికి కనిపిస్తాడు. కానీ అంతరంగం మాత్రం సమూలంగా శుద్ధి అవుతుంది, జీవభావం సమూలంగా కరిగిపోతుంది. జీవభావం లేకపోతే జీవితం పూర్తిగా సున్నాతో కొనసాగుతుంది. కాబట్టి నేను ఫలానా అనే స్థితి నుండి నేను ఏమీ కాను అనే స్థితికి చేరాలి. నేను ఏమీ కాను అనే స్థితి నుండి నేనే సర్వస్వం, అంతటా నేనే, అన్నిటా నేనే అనేటటువంటి భావంతో అనంతంగా విస్తరించి ఆ విశ్వ శరీరం నుండి కార్యక్రమాలను నిర్వహించగలగాలి. శూన్యం నుండి కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పుడు కర్మఫలానికి అవకాశం ఉండదు. కాబట్టి కార్యక్రమాలను ఆపేయటం కాదు, కార్యక్రమాలను వ్యతిరేకించడం కాదు, ఏమీ చేయకుండా స్తబ్దతగా ఉండటం కానే కాదు. ఆత్మస్థితికి చేరి అదే జీవిత పరమార్థమని కదలకుండా కూర్చోవటం కానే కాదు. ఆత్మస్థితి నుండి కార్యక్రమాలను కొనసాగించగలగాలి. కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఏ కార్యక్రమం లేకుండా కదలకుండా కూర్చుంటే శరీరం లోపలికి మరలా కలుషితం ప్రవేశిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనగలిగేది. శరీరం ఎప్పుడైతే బలహీనపడుతుందో దైనందిన కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా ఉండదు. అది నైష్కర్మ్య స్థితి కాదు, తమోగుణ సంబంధమైనటువంటి అవలక్షణం. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్నీ చేయగలగాలి. ఏమీ సాధించవలసింది లేదు అనే స్థితి నుండి అన్నీ సాధించగలగాలి. ఏమీ పొందవలసింది లేదు అనే స్థితి నుండి అన్నీ పొందగలగాలి. ఎవరిని మార్చవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అందరినీ మార్చే ప్రయత్నం చేయాలి. ఎవరిని సరిచేయవలసినటువంటి అవసరం లేదనే స్థితి నుండి అందరినీ సరిచేయవచ్చు. ఏమీ తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్నీ తెలుసుకోవచ్చు. ఏమీ పొందవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్నీ పొందవచ్చు. ఇది సాంకేతిక పరమైనటువంటి విధానం అంటే. కాబట్టి జీవితం ప్రారంభం నుండి అంతం వరకు కూడా క్రమ పద్ధతిలో కొనసాగేటట్లయితే జీవిత పరమార్థం నెరవేరుతుంది. అక్రమంగా కొనసాగేటట్లయితే జీవిత పరమార్థం నెరవేరదు. సక్రమంగా కొనసాగాలంటే అందుకు తల్లిదండ్రులు మాతృత్వాన్ని గురించి అవగాహన గావించుకున్న తర్వాతనే బిడ్డలకు జన్మనివ్వాలి. బిడ్డలు కూడా వివాహానికి ముందే, దాంపత్య జీవితానికి ముందే మాతృత్వాన్ని గురించి సమూలంగా అవగాహన చేసుకొని ఆ తర్వాత సంసార జీవితాన్ని ప్రారంభించాలి. మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సక్రమంగా నెరవేర్చడమే అసలు శిశులైనటువంటి సాధన అవుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏమంటదు. అందుకు సంచిత కర్మల్ని సమూలంగా ప్రక్షాళన గావించుకోవాలి. తమో రజోగుణ సంబంధమైనటువంటి సంచిత కర్మలు అంటే వాటిని సమూలంగా దగ్ధం గావించుకోవాలి. సత్వగుణ సంబంధమైనటువంటి సంస్కారాలు ఉంటేనే దాంపత్య జీవితం సజావుగా కొనసాగుతుంది. అప్పుడే జీవిత సంకల్పం నెరవేరుతుంది, జీవిత దృక్పథం నెరవేరుతుంది. కాబట్టి
మాతృత్వం అనేటటువంటి అంశాన్ని గురించి జాగ్రత్తగా బేరీజు వేసుకోండి, విశ్లేషించుకోండి. మనం ఆ యజ్ఞాన్ని నెరవేర్చడంలో చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ భావితరాలకు ఆ తప్పులు జరగకుండా మనం జాగ్రత్త వహించగలిగితే మన విద్యుక్త ధర్మాన్ని, కర్తవ్యాన్ని, బాధ్యతను సక్రమంగా నెరవేర్చినట్లే. మనం గాడిదప్పి జీవించి మన బిడ్డల్ని మంచి మార్గంలోకి మళ్లించడం అనేది ఎలా సాధ్యమవుతుంది? మనకే జీవితం పట్ల అవగాహన లేకపోతే మన బిడ్డలకు ఏమి నేర్పగలుగుతాం? మన మాతృత్వంలో వైఫల్యం చెందేటట్లయితే బిడ్డల జీవితం కూడా అదే తరహాలో కొనసాగుతుంది కదా. బిడ్డలకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా తల్లిదండ్రుల మనసు తల్లడిల్లిపోతుంది కదా. అందుకు మూల కారణం ఏంటి? జీవితంలో గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు, ఆర్థికపరమైన అంశాలే ప్రధానమవుతున్నాయి. సంకల్పం ఉండటం లేదు. సంకల్పం అనేది సమాజానికి సంబంధించింది. గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు ఇవన్నీ కూడా వ్యక్తికి సంబంధించినవి. సమాజానికి ఫలవంతమైన సంతానాన్ని అందించగలిగితే జీవితం అన్ని విధాలా సద్వినియోగపడుతుంది కదా. ఇక ప్రత్యేకంగా సాధన ఎందుకు? కాబట్టి మనం జయించవలసినటువంటి వ్యక్తి ఎదురుగానే ఉన్నాడు. భార్య భర్తను జయించాలి, భర్త భార్యను జయించాలి. అవతల వ్యక్తిలో కొన్ని లోపాలు ఉండొచ్చు, నీలో కూడా తప్పనిసరిగా లోపాలు ఉంటాయి కదా. నీ లోపాలను నువ్వు సరి చేసుకుంటే అవతల వ్యక్తి యొక్క లోపాలను సరిచేసే అర్హత ఉంటుంది కదా. నీ లోపాలను గురించి నీకు అవగాహన లేకపోతే అవతల వ్యక్తి యొక్క లోపాలను గురించి నీకు ఎలా అవగాహన కలుగుతుంది? కాబట్టి జీవిత సంకల్పం నెరవేరాలంటే అవతల వ్యక్తి యొక్క సహకారం తప్పనిసరిగా అవసరం. వివాహానికి ముందు ఒంటరి జీవితం కావచ్చు, వివాహం తర్వాత జంట జీవితం అవుతుంది. ప్రేమమయమైన జీవితం కొనసాగాలి. ప్రేమ పంటగా బిడ్డలకు జన్మనివ్వగలగాలి. అందువల్ల జీవితాన్ని సరైనటువంటి పందాలోనికి మళ్లించుకోవాలంటే రెండింటిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని జీవితాన్ని కొనసాగించగలగాలి. అదేమిటి? ఒకటి సంకల్పం, రెండు దృక్పథం. నిన్న చెప్పినటువంటి అంశాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఒకటి సంసారం, రెండవది సన్యాసం. సంసారం నుండి సన్యాసం, సంకల్పం నుండి దృక్పథం. సంకల్పం ఫెయిల్ అయితే దృక్పథం నెరవేరదు. సంసారంలో ఫెయిల్ అయితే సన్యాసాన్ని అందుకునే అవకాశం లేదు. కాబట్టి సంకల్పాన్ని సక్రమంగా నెరవేర్చగలిగితే తప్పనిసరిగా దృక్పథాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సంకల్పం మీద దృష్టిని పెట్టాలి. ఆ తర్వాతనే దృక్పథం నెరవేరుతుంది. ఎప్పుడైతే సంకల్పం నెరవేరుతుందో, అంతరంగం సమూలంగా శుద్ధి అయ్యేటట్లయితే, అంతరంగం ఖాళీ అయ్యేటట్లయితే జీవితం అన్ని విధాల ఆనందమయమవుతుంది. ఆనందం నుండి చేసేదంతా కూడా యోగం అవుతుంది. అసంతృప్తి నుండి చేసేదంతా కూడా బంధం అవుతుంది. కాబట్టి బంధాల నుండి బయటపడి యోగాన్ని అనుభవిస్తూ సమాజానికి విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందించి శరీరాన్ని త్యాగం చేసి వదిలేసి భగవంతుడిలో సునాయాసంగా ఐక్యం చెందే విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగగలగాలి. ఒక్కసారి జీవితం గాడి తప్పిందంటే మరలా తిరిగి
సక్రమమైనటువంటి పంథాలోనికి మళ్ళటం అనేది చాలా కష్టమవుతుంది. అందుకని జీవితాన్ని సక్రమమైనటువంటి పంథాలోనికి మళ్ళించుకోవాలంటే ముందే జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన ఉండాలి. ఆ విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగి బలమైన దృక్పథంతో విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందించి జీవితాన్ని సంపూర్ణ స్వేచ్ఛతో ముగించే విధంగా మీరందరూ ముందుకు సాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.